నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చనీయాంశమైనటువంటి ఒక అంశంగా మారింది. అదే మంచు ఫ్యామిలీ, మంచు ప్రొడక్షన్స్. అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో? ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, గతంలో ఏదైతే ఆరోపణలు విమర్శలు వినిపించాయో దానికి సంబంధించి ఇప్పుడు చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి. దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మంచు మోహన్ బాబు ఆయన మీడియాపై చేసినటువంటి దాడి మనం చూసాం. ఆ దాడిలో కొన్ని ఛానల్స్ కు సంబంధించి అలాగే పత్రికలకు సంబంధించినటువంటి ప్రతినిధులు గాయపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరమే, చాలా హేయకరమైనటువంటి సంఘటనగా ఇది చూడాలి. ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే జర్నలిస్ట్ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అన్నీ కలిపి ముక్త కంఠంతో మోహన్ బాబు వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే మోహన్ బాబుకు సంబంధించి కేసు రిజిస్టర్ చేయటం, అలాగే హత్యాయత్నం, ముఖ్యంగా మంచు విష్ణు అలాగే మోహన్ బాబుకు ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో తొలగించాలి అని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే జర్నలిస్టు సంఘాలు ఈ రకమైనటువంటి వ్యవహారంతో వెళ్ళిన అలాగే గాయపరిచినటువంటి మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక బాధాకరమైనటువంటి అంశంగా చూడాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th పిల్లర్, ఒక పిల్లర్గా ఉన్నటువంటి మీడియా, వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా కవర్ చేసేది మీడియానే. ఇంత దారుణమైనటువంటి బిహేవియర్, ఒక ఛానల్ ప్రతినిధి చేతిలో ఉన్నటువంటి లోగోని లాక్కుని మోహన్ బాబు ఏ రకమైనటువంటి దాడికి ప్రయత్నం చేశారో చూసాం. సో మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, దానికి పాలకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి. ఎందుకంటే తీవ్రంగా గాయపడ్డాడు ఆ జర్నలిస్ట్ రంజిత్ అని. అలాగే కొంతమంది వీడియో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై మేము తీవ్రంగా నెంబర్ 1 ఛానల్ తరపున ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబంలో ఎందుకు ఈ విభేదాలు, ఘర్షణలకు దారి తీసినటువంటి సందర్భాలు ఏంటి? మోహన్ బాబుకు 3 సంతానం, మంచు లక్ష్మి అలాగే విష్ణు, మనోజ్. మొదటి భార్య విద్యాదేవి, ఆమెకు పుట్టినటువంటి 2 పిల్లలే మంచు లక్ష్మి, విష్ణు. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరైతే మొదటి భార్య ఉన్నారో ఆ మొదటి భార్య సోదరునే మోహన్ బాబు వివాహం చేసుకోవడం జరిగింది. ఆవిడ పేరు నిర్మలాదేవి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ అప్పట్లో జరిగింది. రెండో భార్యకు పుట్టినటువంటి కుమారుడే మంచు మనోజ్. అయితే వారిద్దరి పరిస్థితి వేరు, మనోజ్ పరిస్థితి వేరు. చాలా అగ్రెసివ్ గా ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు, మనం చూసాం చాలా ఘటనల్లో. సో ఇలాంటి సందర్భంలో అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా నిర్మలాదేవి అంటే మోహన్ బాబు రెండో భార్య సవితి తల్లిలాగా బిహేవ్ చేయలే, అందరినీ కడుపున పుట్టిన పిల్లల్లానే చూసుకుంది. ఎందుకనంటే మోహన్ బాబు మొదటి భార్య, ఇప్పుడు రెండో భార్య సోదరే కాబట్టి అంత కలిసిమెలిసి ఉన్నట్లు ఉండేది పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో ఆస్తి వివాదాలు ఎందుకు వచ్చాయి? వాస్తవానికి మోహన్ బాబు ఎప్పుడో 3కి కూడా సమానంగా ఆస్తుల పంపకం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని విభేదాలు వచ్చాయి. మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో రెండో భార్య కుమారుడు మనోజ్ కొన్ని ఆస్తుల విషయంలో వారికి అలా ఇచ్చారు, వాళ్ళిద్దరికి నాకు ఇలా ఇచ్చారని చెప్పి గొడవలు జరిగాయి. సో ఇలాంటి సందర్భంలో మంచు మనోజ్ కూడా వివాహం చేసుకున్నారు, డైవర్స్ కూడా అయినాయి, రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ఎవరో కూడా మనకు తెలుసు, భూమా కుటుంబం నుంచి వచ్చింది మౌనిక. సో ఇలాంటి క్రమంలో ఆ కుటుంబం నుంచి మనోజ్ వివాహం చేసుకోవడం అనేది మోహన్ బాబుకి నచ్చల, దాన్ని వ్యతిరేకించారు. వాస్తవానికి మంచు ఫ్యామిలీ నుంచి వివాహానికి అందరూ అటెండ్ అయ్యారు, కానీ మోహన్ బాబు ఒక్కరే దూరంగా ఉన్నారు. ఆ సమయంలో కూడా అనేక రకాలుగా ఆరోపణలు వినిపించాయి, విమర్శలు కూడా వినిపించాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలోనే ఇటువంటి పంచాయతీ ఒకటి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు సమసిపోయేలా చేశారు, ఇరు వర్గాలని కూర్చోబెట్టి. అది మీడియాకు గాని బయటికి గాని ఎక్కడికి రాలేదు. సో మోహన్ బాబుకు ఉన్నటువంటి విద్యా సంస్థలు గాని అలాగే కొన్ని ఆస్తులపై మనోజ్ ఎప్పటి నుంచో నాకు కొంత వాటా కావాలి అని. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. నా ఆస్తి నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, నువ్వెవరు అడగటానికి, మీకు సమానంగా పంచాను అని. వాస్తవానికి ఇందులో మోహన్ బాబు చెప్పిన దాంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఎందుకనంటే తన ఆస్తి అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఒకవేళ తదనంతరం అంటే చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు దానికి వేరేగా ఉంటుంది, కానీ
బతికుండగా ఆస్తి కోసం కొట్లాటలు కానీ ఘర్షణలు కానీ జరగడం అనేది అది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు. చేసిందంతా చేశాను, ఎలా చూసుకున్నానో నాకు తెలుసు, కానీ నువ్వు వ్యవహరించినటువంటి తీరు గాని నీ ప్రవర్తన విధానం నచ్చలేదు. ఎప్పుడూ కూడా తాగుతూ ఉంటావు, తాగి తండ్రి మీద గొడవ చేస్తావు, అన్న మీద గొడవ చేస్తావు, అక్క మీద గొడవ చేస్తావు. ఈ రకమైనటువంటి పదాలు కూడా ఆయన వాడాడు. సో ఇటువంటి క్రమంలో జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ నాకు రాసివ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో మనోజ్ డిమాండ్ చేసినట్లు దానిపై వివాదాలు వాదనలు అన్ని జరుగుతున్నాయి. అది నేను ఇవ్వను అని చెప్పి మోహన్ బాబు పట్టుబట్టారు. సో ఇలాంటి క్రమంలో గతంలో మోహన్ బాబుపై కూడా అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. దాదాపుగా 500 సినిమాలు చేసినటువంటి వ్యక్తి, మంచి ట్రాక్ రికార్డు ఉంది, కలెక్షన్ కింగ్ గా మంచి పేరుంది, అలాగే చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఎవరిని కూడా ఏదైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనేది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు గానీ చోటు చేసుకుంటున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, అటు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో. గతంలో తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి వివాదాలు గానీ విభేదాలు గానీ ఘర్షణలు గానీ ఉంటే గనక ఒక పెద్ద ఆయన ఉండేవాడు, దాసరి నారాయణరావు. ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి మోహన్ బాబుపై కూడా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఉంది. లక్ష్మీ పార్వతికి సంబంధించినటువంటి ఆస్తులు అలాగే అంటే ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటివి లాక్కున్నారు, అలాగే దాసరి నారాయణరావు ఆస్తులు కూడా కాజేశారు, అలాగే చనిపోయినటువంటి నటి సౌందర్య ఆస్తులు కూడా అక్రమంగా కాజేశారు. ఇప్పుడున్నటువంటి జల్పల్లి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అది సౌందర్యదే, 100 ఎకరాలు ఆయన కబ్జా చేశారు, ఆమె నుంచి బలవంతంగా రాయించుకున్నారు అనే ఆరోపణలు బాగా వినిపించాయి. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, చెప్తున్నా. ఎందుకంటే చర్చ జరుగుతుంది కాబట్టి ఈ పాయింట్స్ ని రేజ్ చేయాల్సి వచ్చింది, అంతేగాని ఆయన ఇలా చేశారు అని మేము ఎక్కడ చెప్పట్లా. కానీ ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది, ఆస్తి విషయంలోనే డబ్బు విషయంలోనే ఇంత గొడవ జరుగుతుంది అనేది. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఇంకొకటి ఉంది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో 2 పార్టీలకు సంబంధించిన మనుషులు ఉన్నారు. విష్ణు భార్య వెరోనిక, ఆమె అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అలాగే మౌనిక టీడీపీ, బోమా అఖిలప్రియ. సో ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బోమా అఖిలప్రియకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అనే డిమాండ్ మౌనిక నుంచి మనోజ్కి వచ్చినట్లు, ఆ విషయాన్ని మోహన్ బాబు నోటీసులు పెడితే నేను ₹1 కూడా ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు, దానికి సంబంధించి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఇదంతా పరిష్కరించేలా చేశారు అనేది కూడా బాగా వినిపించింది. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో గొడవలకు కారణమైనటువంటి ఇష్యూ, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇరువురు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. నాకు రక్షణ కల్పించండి అని మోహన్ బాబు అంటారు, నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపేసే అవకాశాలు ఉన్నాయి, నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారని చెప్పి మంచు మనోజ్ ఆయన ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. హుటాహుటిన విదేశాల్లో ఉన్నటువంటి విష్ణు రావటం, సో ఇవన్నీ ఒక్కసారిగా జరిగిపోయాయి. ఎవరైతే ముంబైలో ఉన్నటువంటి మంచు లక్ష్మి, ఆమె రాగానే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మనోజ్. అంటే ఇప్పుడు మంచు లక్ష్మి మనోజ్కు సపోర్ట్ చేస్తుందా లేదా తండ్రికి వైపు ఉందా అనేది కూడా కీలకమైనటువంటి చర్చగా మారుతుంది. వాస్తవానికి చాలా న్యూట్రల్ గా ఉంటుంది, ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ఆమె ఎక్కువ చేయదు. సో మరి ఫ్యామిలీలో రేగినటువంటి ఈ యొక్క తుఫాన్ ఏ రకంగా చల్లారుతుంది, ఏ రకంగా కూల్ అవుతుంది అనేది కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది. అసలు జరిగింది ఒకటి, తర్వాత జరిగిన పరిణామాలు ఒకటి. ఇప్పుడు అంతా ఇష్యూ పక్కకి వెళ్ళింది, మీడియాపై దాడి. ఆయన విజువల్స్ కనుక చూస్తే టీవీ9 రిపోర్టర్ రంజిత్, అతను స్కల్ కూడా పగిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, కండిషన్ అయితే సీరియస్ కాదు, కానీ అతన్ని అంత లోగోతో ఇసిరి కొట్టడం వల్ల మనం విజువల్స్ కూడా చూస్తున్నాం, ఎంత దారుణంగా అతను బిహేవ్ చేశాడనేది మనం చూడొచ్చు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన వ్యవహార శైలి అంతే. కానీ మీడియాపై దాడి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టు సంఘాలు కానీ డిమాండ్ చేసేది అదే. అంటే ఇలా ఎంతకాలం ప్రతి ఒక్కరూ మీడియాపై దురుసుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అంటే కవరేజ్కి వెళ్ళినటువంటి వీడియో జర్నలిస్టులు అలాగే రిపోర్టర్ల మీద దాడి చేయటం ఏంటి? మీకున్నటువంటి కోపాలు ఉండొచ్చు, తాపాలు ఉండొచ్చు, వివాదాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, కానీ అది కుటుంబ వ్యవహారంగా మీరు చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి. దానివల్ల ఏమైనా జాతికి ఉపయోగమా, సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఆస్తి గొడవలు సరే ఇష్యూ జరుగుతుంది కదా అని కవర్ చేయడానికి వెళ్ళి రాత్రనక పగలనక ఎండనక వాననక తిరిగేటువంటి మీడియా ప్రతినిధులపై ఈ రకమైనటువంటి దాడి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఇష్యూ పక్కకి వెళ్ళింది.
జరిగిందంతా నేను చెబుతానని మనోజ్ ఆయన అనడం, ప్రెస్ మీట్లో వివరిస్తానని, నాటకీయ పరిణామాల మధ్య హుటాహుటిన మోహన్ బాబు హాస్పిటల్లో చేరిపోవటం, సిపి నోటీసులు ఇవ్వటం, మీరు వచ్చి ఆన్సర్ చేయాలి, మీడియాపై దాడి ఎందుకు చేశారనేది, ఇవన్నీ ఒక్కసారిగా ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైంది తెలంగాణలో. మొత్తానికైతే మంచు ఫ్యామిలీలో ఇదంతా హై డ్రామాగా నడుస్తుంది. పబ్లిసిటీ స్టంటా, లేకపోతే ఎందుకు ఇట్లా ఈ రకమైనటువంటి పరిణామాలు? మంచు మనోజ్ ఆ యొక్క విద్యా సంస్థకు సంబంధించినటువంటి వారిని, కొంతమంది ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం, అలాగే వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా రెచ్చగొట్టడం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి మోహన్ బాబుకు సంబంధించినటువంటి వాటిపై అనవసరమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేయడానికి కేంద్ర బిందువుగా మారారు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు మోహన్ బాబు. మరి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుమారుడిగా మంచు మనోజ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి కుటుంబంలో ఈ యొక్క ఆర్థికమైన పరమైనటువంటి వివాదాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీగా ఈ రకమైనటువంటి రాద్ధాంతం చేయడం ఏంటి? అవసరమా? దానికి గేట్లు దూకెళ్ళడం, ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించేయడం, బౌన్సర్లతో దాడి చేయించడం, చంపేస్తామని బెదిరించడం, మీడియా ప్రతినిధులపై కోపంతో దాడి చేయటం. అంటే ఈ సెలబ్రిటీలకు కానీ కొంతమంది ప్రజాప్రతినిధులకి మీడియా అంటే ఎలా కనిపిస్తుంది? అంటే ఏదైనా చేయొచ్చు, అడిగేవాడు ఎవడు అనేగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో. మొత్తానికైతే ఇంకా నాటకీయమైనటువంటి పరిణామాలు చాలా చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.